లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మనతో పాటు చిత్రం శ్రీని గారు ఉన్నారండి. చిత్రం శ్రీని గారు అనగానే ఒక వెర్సిటైల్ ఆర్టిస్ట్ గా ప్రజల్లో గుర్తింపు ఉంది. అలాగే చాలా మంది ఆయన ఇష్టపడుతుంటారు. ఆయన ఇక్కడ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ కోసం తెలుసుకునే ముందు చిరంజీవి గారి మీద ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. శ్రీని గారు, యాక్చువల్గా ఈరోజు చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించారు. దాని మీద మీ రెస్పాన్స్ ఏంటండి? చిరంజీవి గారికి అవార్డు రావడం నిజంగా చాలా ఆనందం. నాకే కాదు, తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు ఇది. ఎందుకంటే ఇది భారతదేశంలోనూ గర్వించదగ్గ ఒక విభూషణ్ అనేది, అది రావడం చాలా సంతోషం. నిజంగా ఈ సందర్భంగా చిరంజీవి గారికి అభినందనలు. ఎందుకంటే మేమందరం కూడా, నేనైతే చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను. నేను ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ఆయన సినిమాలు ఎక్కువ చూసి పెరిగిన వాళ్ళని నేను. సో ఆయన ఒక ఇన్స్పిరేషన్. నేనే కాదు, నాలాంటి చాలామంది యాక్టర్లకి, చాలామంది హీరోలకి, అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషను. సో దీంతో ఇంకా మా అందరికంటే ఒక తెలుగు సినిమాకు ఒక గౌరవం. ఇది నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత ఇది తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు. చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేసే అవకాశం వచ్చిందండి? చేశారు ఏమైనా సినిమాలో? నేను అప్పటికి అంటే చిత్రం శ్రీను అనే పేరు రాకముందు, నేను చిత్రం అనే సినిమా చేయకముందు మాస్టర్ అనే సినిమాలో చేశానండి. మాస్టర్లో నేను అప్పుడు నాకు లాంగ్ హెయిర్. ఇది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సంఘటన, ఈ సందర్భం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అందులో నా లాంగ్ హెయిర్ బాగా సన్నగా ఉండేవాళ్ళు, గడ్డం లైట్. నేను కాలేజీలో ఒక బ్యాగ్ వేసుకొని యో అనుకుంటూ తిరుగుతూ ఉంటా. వీడు అలాంటి స్టూడెంట్, అలా తిరిగే స్టూడెంట్. చిరంజీవి గారు ఒకరోజు కాలేజీలోకి ఎంట్రీ అవ్వగానే నేను యో అనుకుంటూ వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా అని అడుగుతాను. అలాగే అది ఆయనకు ఆ రోజు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను అప్పటికి స్ట్రగుల్లో ఉన్నా ఇండస్ట్రీలో. నేను ఆ స్టూడెంట్స్లో ఒకరిగా వెళ్ళాను అక్కడ. అది ఆయన ఆ రోజు చూసి నన్ను మైకిల్ అన్నారు. వీళ్ళు మైకిల్ అంటే ఆయన మరి ఎలా అనుకున్నారు అలా అన్నారు. ఎందుకంటే నేను ఆయన ఒక దైవంలాగా భావించిన వ్యక్తిని. చిరంజీవి గారు అంటే నాకు ఇంకా ఎనలేని పిచ్చి. ఆ విషయంలో మా నాన్నగారికి నాకు కూడా చాలా గొడవలు జరిగాయి. అంటే ఏంటి మీకు మీ నాన్నగారికి చిరంజీవి గారి విషయంలో గొడవలు అంటే ఎలా చెప్తా వినండి. మా నాన్నగారికి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మేము సినిమాలోకి వెళ్తాము అంటే ఇంట్లో వాళ్ళకి ఎందుకు రావద్దు, చదువుకో అంటే వాళ్ళకి ఏంటంటే చదువుకుని ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలి అనేది వాళ్ళకు ఉంటుంది కదా. నేను సినిమాలోకి వెళ్తాను. అయితే మా ఇంట్లో మా ఫాదర్ యాక్చువల్గా కమ్యూనిస్ట్. మా ఇంట్లో ఫోటోలు ఉండేవి ఏమంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, లెనిన్, స్టాలిన్, ఈ ఫోటోలు ఉండేవి. చిన్నప్పటి నుంచి అవి చూసి నేను ఒక రోజు అంటే కొంచెం మనకి ఏజ్ వచ్చాక మనం ఎప్పుడైనా ఫాదర్కి ఎదిరించి మాట్లాడడం అది ఉంటది కదా, ఏజ్ గౌరవమే. నేను ఒకసారి చిరంజీవి గారి ఫోటో పెట్టా ఇంట్లో. సో ఆయన ఏమనలే. తర్వాత నేను ఎగ్జామ్స్ లో ఒకసారి బాగా రాయలేదు ఎగ్జామ్స్. అయితే ఆ రోజు బాగా తిట్టి నన్ను కొట్టారు కూడా. కొట్టి ఇప్పుడు పెట్టేది ఈ ఫోటో చిరంజీవి గారు, ఈయన పెడతారు నీకు ఫుడ్, రేపు ఈయన పెడతారు నీకు ఫుడ్, నువ్వు ఉద్యోగం చేసుకుంటే. అంటే ఆయన ఏంటంటే మన పిల్లలు పాడవుతున్నారు, నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో అది నేను ఆయన సినిమాలు చూసి సినిమాలోకి వెళ్ళాలి అని వచ్చాను నేనైతే. అంటే మీ నాన్నగారు ఆ రోజు అంటే కొడుకుగా, అంటే ఒక తండ్రిగా తన బాధ్యతగా మందలించారు కొడుకుని. అంటే ఈయన పెడతారా ఫుడ్ అని అన్నారు. అంటే సినిమా పరిశ్రమ నీకు పెడతారా ఫుడ్ అన్న సెన్స్ అని. తర్వాత మీరు సినిమా నటుడు అయిన తర్వాత మీ నాన్నగారు అన్నమాట ఏంటి? అయ్యో చాలా, అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎలా అంటే ఆయన అన్నారు, నువ్వు ఆ రోజు ఇంత మొండిగా నేను అవుతాను కష్టపడి ఎలాగైనా అని వెళ్ళావురా, సాధించావు, దీన్ని నిలుపుకోవాలి అన్నారు. సరే మధ్యలో వచ్చిన అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. మళ్ళీ ఇప్పుడు బిజీగా ఉన్నాను, పర్లేదు. సో అలాగే మాస్టర్ సినిమా నాకు ఆ రోజు ఆ చిన్నది, ఆ స్ట్రగుల్ డేస్ లో మనం డ్రెస్సులు కూడా కరిగా ఉండవు. నేను షూటింగ్కి వెళ్తే నా ఓన్ డ్రెస్ అది. చిరంజీవి అన్నారు, మైకిల్ డ్రెస్ కొంచెం కలర్ఫుల్ గా లేదు, ఆ డ్రెస్ మార్చండి అన్నారు. సో ఎమ్మటే కాస్ట్యూమర్ వచ్చి నన్ను తీసుకెళ్ళి టప్ నా షర్ట్ కలర్ఫుల్, నా కళ్ళ నీళ్ళు వస్తుంది, ఏడుస్తున్నా, నాకు తెలియదు. అంటే అంత ఆనందం. అంటే మనం దేవుళ్ళలాగా భావించేవాళ్ళం కదా. సో ఆ సినిమాలో చిన్న ఒక మూడు బిట్లు చేశాను. ఒకసారి పెద్ద ఫైట్ జరుగుతుంది, మళ్ళీ సేమ్ యో అనుకుంటూ వస్తే చిరంజీవి గారు గుడ్ మార్నింగ్ మాస్టర్ అని పక్క వెళ్ళిపోతాను. అలా చిన్న 2-3 ఇప్పుడు నాకు ఎప్పుడైనా మళ్ళీ ఆయన కలిసే అవకాశం ఉంటే ఇవన్నీ ఆయనతో షేర్ చేసుకోవాలి ఉంది. చిరంజీవి గారితో మరి అవకాశం చూడాలి, దేవుడే. ఇప్పుడు రామ రాఘవన్ సినిమాలోని ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను ఇందులో వచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్యూన్ అండి. ఇప్పుడు నాకు మల్లీశ్వర్లో ప్యూన్ గా వెంకటేష్ గారితో చేసింది సరే, అలాగా సెటైరికల్ గా ప్లస్ అది బాగా పేలింది, అలాగే పేలుతుంది. ఇందులో పేలుతుందండి. ఇందులో ఏంటంటే కథకి ఇన్వాల్వ్ అయిన కొన్ని సీన్స్ లో సెంటిమెంట్ అవి కూడా నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇది. సో ధనరాజు అది బాగా డిజైన్ చేశాడు.
సో ఇంకా ధనరాజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ధనరాజ్తో మీకు ఒక ఆర్టిస్ట్గా అంటే మిమ్మల్ని అన్నయ్య అంటాడు ఆయన. సో ఆ ఇది ఉంది కదా, రిలేషన్ ఉంది కదా, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఏ విధంగా పనికొచ్చింది మీకు? అంటే ఇంకోటి నాకంటే ఆల్రెడీ ధనరాజ్తో నేను చాలా ఈ టీవీ స్కిట్స్, కామెడీ స్కిట్స్ చేసాం, సినిమాలు చేసాం. పర్సనల్ కూడా బాగా ఫ్రెండ్ నాకు. మనంతా గ్రూప్ ఉంది, మేము ఎప్పుడు కలుస్తాం. సో అలా కాకపోయినా నేనంటే బాగా తెలుసు కాబట్టి నాతో అన్న ఇలాగా అలాగా అని చేయించుకున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా, పరిచయం లేని వాళ్ళతో కూడా బాగా చేయించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. చాలా సీనియర్, చాలా సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా చేస్తున్నారు. ఓకే. సో ఈ రామ రాఘవన్ సినిమా కంప్లీట్గా ఎలాంటి సినిమా అయ్యే అవకాశం ఉందని మీ ఆలోచన? అంటే ఒక ఆడియన్గా ఆలోచిస్తే. ఈ ఆడియన్గా అండి గొప్ప సినిమా అవుతుందండి. అంటే హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా అంటాం కదా, అలాగే గొప్ప హిట్ సినిమా అవుతుంది. అంటే గొప్ప సినిమాలు వేరు, హిట్ సినిమాలు వేరు. నేను అందుకే గొప్ప హిట్ సినిమా అవుతాను అనుకుంటున్నాను. ఓకే. చైతన్య గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ఈరోజు. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, చాలా 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 ఎలా చెప్పాలో మాటలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఫిల్మ్ యాక్టర్ కావాలని చెప్పి వచ్చింది అన్న ఇన్స్పిరేషన్తో. నేను అలాగే చాలా మంది లాగా నేను అలాగే వచ్చాను. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ 100% అంతే. సో నాకు ఇంకా బాగా గుర్తుంది, మీరు ఇప్పుడు అడుగుతూ ఉంటే, హిట్లర్ సినిమా అరడీస్ ఫంక్షన్ అయినప్పుడు విజయవాడలో కళాక్షేత్రంలో అది ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ బార్కేడ్లు కట్లేదు కనీసం దగ్గరికి వెళ్ళలేకుండా నుంచో దూరాన్ని చూసి మనం కూడా యాక్టర్ అయితే బాగుంటుంది కదా, మనం కూడా నటిస్తే బాగుంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అన్న ఒక ఆలోచన కలిగింది. సో నేను కూడా ఈ సినిమా రంగానికి రావటం, నటుడుగా ఇప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఈ విధంగా మీ ద్వారా అన్నయ్య గారికి అభినందన తెలియజేసే అవకాశం నాకు రావడం నిజంగా చాలా గొప్పగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు, చాలా మంది పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు. చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందా మీకు? రాలేదండి, అదే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసినట్టున్నారు కదా? చేయలేదు, మెగా బ్రదర్స్ తో ఇంకా చేయలేదు. ఎప్పుడు చేసే అవకాశం వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే. చిరంజీవి గారి సినిమాల కోసం చెప్పాల్సి వస్తే, అంటే ఆయన నట జీవితం ఒక మేరునగ పర్వతం అంటారు. అంటే ఒక నటుడిగా ఆయన సాధించని ఇవి గోల్స్ లేవు, విజయాలు లేవు. సో అన్ని సాధించాడు అని అంటూ ఉంటారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సినిమాల కోసం చెప్పాల్సి వస్తే బాగా నచ్చిన సినిమా మీకు ఏంటండి చిరంజీవి గారిది? అంటే ఒకటి అని చెప్పలేమండి, ఇదే పర్టికులర్ నచ్చిందని చెప్పలేం. ఎప్పుడు ఏ సినిమా చూసినా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఏ సినిమా చూసినా కానీ, ఇప్పటికీ చూసినా కానీ కొత్తగా చూస్తున్నట్టు ఉంటుంది తప్ప అలాంటి పర్టికులర్ నచ్చిందని కాకుండా ఆయన చేసిన ఏ సినిమాలు, అన్ని సినిమాలు నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ఒక ఖైదీ అయితే ఇంక అందరికీ ఎంత ఫేవరెట్ మూవీ, నాకు కూడా ఆ విధంగా ఫేవరెట్ మూవీ అండి. కాబట్టి అన్ని సినిమాలు బాగుంటాయి. ఓకే. మీరు విజయవాడ కళాక్షేత్రంలోని, అంటే అప్పుడు హిట్లర్ సినిమా ఏదో అన్నారు, హిట్లర్ సినిమా టైంలో బ్యారికేడ్లు అక్కడ దాటుకొని వెళ్ళడానికి లేకుండా ఆపేసినప్పుడు దూరం నుంచి అన్నయ్య చూసినప్పుడు అది నాకు కూడా ఏంటంటే మనం కూడా చెయ్యాలి, ఒకసారి స్క్రీన్ లో కనిపించాలి. ముఖ్యంగా అన్నయ్య ఉన్నప్పుడు మనకు కనిపించే అవకాశం అన్న ఒక డ్రీమ్ తో నేను ఈ సినిమాలోకి రావడం జరిగిందండి. చేస్తూ ఉన్నాను, ఎప్పటికీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే అంతకంటే హ్యాపీగా ఉంటాయి. చెప్పండి. ఒకవేళ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టిస్ట్ గా, అంటే ఇప్పటి వరకు అంతకుముందు కలిసారు ఎప్పుడైనా? కలవలేదు. సరే, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనతో మీరు చెప్పే మాట ఏంటి? అంటే మాట్లాడుతున్న మాటలు బహుశా రావనుకుంటా. అన్నయ్య చూడంగానే షాక్లో ఉండిపోతాం. ఆ సిచ్యువేషన్లో ఏం మాడతారో ఏంటో అది ఇప్పుడు నేను మాటలు చెప్పలేనండి, అది అనిపిస్తే కానీ చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు రామ రాఘవన్ సినిమాలో మీరు చేస్తున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ అండి? ఇందులో మంచి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానండి. డెఫినెట్గా మంచి క్యారెక్టర్. ఇది కూడా నాకు ఒక మంచి నా కెరియర్కి ప్లస్ అవుద్దని చెప్పి అనుకున్నాను. ఓకే. ఈ సినిమా కాకుండా ఇంకే సినిమాలు చేస్తున్నారు? నేను ఆద్య అనే ఒక మూవీ ఒకటి చేస్తున్నానండి, ఇది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత రజాకర్ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. ఈ జరుగుతుంది. ఇంకా ఒకటి కమిట్ చేస్తుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.